పహల్గాం ఉగ్రదాడి ఉద్రిక్తతలతో భారత త్రివిధ దళాన్ని కౌంటర్ అటాక్స్ సన్నాహాలలో ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ వైపై ఉన్న 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ పై ఐఏఎఫ్ ఎయిర్ డ్రిల్స్ మొదలుపెట్టింది. షాజహాన్పూర్లో గగనతలంలో భారత యుద్ధ విమానాలు గర్జించాయి. గంగా ఎక్స్ప్రెస్ వైపై ఉన్న ఈ ఎయిర్ డ్రిల్ భారత వైమానిక దళం సన్నద్ధతను తెలియజేస్తోంది. యుద్ధ సమయాల్లో, నేషనల్ ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే ఎక్స్ప్రెస్ వేని ప్రత్యామ్నాయంగా రన్వేగా ఉపయోగిస్తారు. ఇప్పుడు భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో ఈ ఎయిర్ స్ట్రిప్ ని టెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గంగా ఎక్స్ప్రెస్ వైపై ఉన్న ఈ ఎయిర్ స్ట్రిప్ యుద్ధ విమానాల నైట్ ల్యాండింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం ఇండియాలో ఈ ఫెసిలిటీ ఉన్న ఎయిర్ స్ట్రిప్ ఇదొకటే. రఫేల్, సుఖోయ్, మిరాజ్, MiG-29, జాగ్వార్ లాంటి ఫైటర్ జెట్స్ అన్ని ఎయిర్ స్ట్రిప్ వైపే ల్యాండ్ అయ్యాయి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన C-130J, AN-32 విమానాలు, Mi-17V5 హెలికాప్టర్లను కూడా దీనిపై పరీక్షించారు. ఈ విమానాలన్నీ 1 మీటర్ ఎత్తులో ఫ్లైపాస్ట్లు, టేకాఫ్, ల్యాండింగ్ డ్రిల్స్ నిర్వహించాయి. రాత్రిపూట, పగటిపూట ఈ ఎయిర్ స్ట్రిప్ సామర్థ్యాన్ని పరీక్షించాయి. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఎయిర్ స్ట్రిప్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రిల్స్ నిర్వహించింది. ఇది నేపాల్ సరిహద్దు నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సన్నద్ధతను తెలియజేసేందుకు ఈ ఎయిర్ స్ట్రిప్ ని వాడటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ ఎయిర్ షోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గర్జనగా చెబుతున్నారు. ఇది ఇండియా రక్షణ సామర్థ్యాలను ప్రదర్శించే షోగా కనిపిస్తోంది. గంగా ఎక్స్ప్రెస్ వే ఎయిర్ స్ట్రిప్ పై నిర్వహించిన డ్రిల్స్ ఇప్పుడున్న పరిస్థితిలో కీలక మైల్ స్టోన్ గా చెప్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడైనా ల్యాండింగ్, టేకాఫ్ చేయొచ్చు. ఈ ఎయిర్ స్ట్రిప్లు యుద్ధ సమయాల్లో కానీ, అత్యవసర పరిస్థితుల్లో కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వ్యూహాత్మకంగా ఎంతో ఉపయోగపడతాయి. పహల్గాం దాడి తర్వాత కశ్మీర్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో ఐఏఎఫ్ డ్రిల్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎయిర్ షో భారత వైమానిక దళం ఎంత అలర్ట్గా ఉందో చెప్పడానికి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. చైనా సరిహద్దుల్లోనూ కేంద్రం ఓ ఎయిర్ స్ట్రిప్ని అందుబాటులోకి తెచ్చేసింది. భారత్, పాక్ మధ్య ఇప్పుడున్న ఉద్రిక్తతల నడుమ యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఇదెంతో ఉపయోగకరంగా ఉండనుంది. యుద్ధం గనక వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ మరింత సులువు కానున్నాయి. Operation Sagar during 1999, Kargil war also, Balakot air strike.